హాయ్! వెల్కమ్ టు ద ఎట్ అనదర్ వీడియో. మీకు ఈ ప్రతి నెల సాలరీ వస్తుంది. కానీ ప్రతి మంత్ ఎండ్‌కి లేదంటే 20 తారీఖు లోపల మొత్తం అయిపోతుంది. సాలరీ వచ్చిన తర్వాత నా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి? నా సేవింగ్స్ ఏంటి? అని మాత్రం మీకు క్లారిటీ లేకుండా పోతుందా? ఇదేనా జనరల్‌గా ప్రతి ఒక్క సాలరీ పర్సన్ ఫీల్ అయ్యేది? ఈ సాలరీ ప్రతి నెల వస్తుంది కదా! మీకు తెలుసది. కానీ సేవింగ్స్ మాత్రం, ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం జీరో. ఇది మీ ఇన్‌కమ్ ప్రాబ్లమ్ కాదు. ఇది మీ సిస్టమ్ ప్రాబ్లమ్. సాలరీ మీరు కంట్రోల్ చేస్తున్నారా? లేకపోతే సాలరీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? ఎప్పుడైతే మీకిది అర్థమవుతుందో అప్పుడు మీ ఆన్సర్స్ వస్తాయి. ఏంటి ఆన్సరు? సాలరీని మీరు కంట్రోల్ చేయాలి. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకు క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ ఇస్తున్నా. ఆ అనాలిసిస్ ఏంటి అనంటే, ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దానికి గల అకౌంట్స్ ఎన్ని ఉండాలి? ఆ 5 అకౌంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఆ సిస్టమ్ ద్వారా మీకు ఎటువంటి ఆస్పిరేషన్స్ మీకొస్తాయి? ఆస్పిరేషన్స్‌తో పాటు మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్‌ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనే క్లారిటీ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకి క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్‌తో ఇస్తున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియోని జాగ్రత్తగా ఆలోచించి మీరు లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళాలి అనుకుంటేనే చూడండి. లేకుంటే కాదు. ఎందుకనంటే చాలామంది ఫైనాన్స్ మ్యాటర్స్ అంటే, వెల్త్ మ్యాటర్స్ అంటే నాకు సంబంధించింది కాదు. నా నాకు సాలరీ చాలా తక్కువ. నాతో అయ్యే పని కాదు. ఇవన్నీ మైండ్ సెట్‌లో ఉండిపోతూ ఉంటాయి. సో, నేను మీకు ఈ క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ ఇస్తున్నాను కాబట్టి, ఆ అనాలిసిస్‌తో మీరు కోరుకున్న జీవితాన్ని మీరు గడపొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆ 5 అకౌంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఆ 5 అకౌంట్ సిస్టమ్‌తో మీకు జరిగే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? దాని రియాలిటీ ఏంటి అని అనాలిసిస్‌తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఫస్టు ఆ రియల్ పెయిన్ అంటే ఏంటి? రూట్ కాజ్ ఏంటి? అండ్ ద సొల్యూషన్ కూడా ఇస్తున్నా. ఆ సొల్యూషన్‌తో పాటు మీరు లైఫ్‌లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అలాగే ఈ పర్టిక్యులర్ సిస్టమ్ యూజ్ చేస్తే మీరు మీ లైఫ్ ఎట్లా వెళ్తుంది? ఏ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఎటువంటి ఆలోచన విధానంతో ఉంటే మీరు మీ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు అనే క్రిస్టల్ క్లియర్ సిస్టమాటిక్ ప్రొసీజర్‌ని మీకు ఇక్కడ ఇస్తున్నా. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. అలాగే ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి మీ లైఫ్‌లో కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? సాలరీ వస్తుంది. కానీ 20-25 రోజుల లోపల మొత్తం సాలరీ అయిపోతుంది. కరెక్టే గదండీ! ఎందుకయిపోతుంది? లోన్‌లు కట్టేస్తారు, ఈఎంఐలు కట్టేస్తున్నారు. ఏమైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి గూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. కానీ మళ్ళీ డబ్బులు మాత్రం 10, 15 రోజుల్లో మొత్తం అయిపోతున్నాయి సాలరీ. కానీ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ పైన డిపెండ్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ పైన డిపెండ్ అయిన తర్వాత కాకుండా బ్యాలెన్సెస్ లేకుంటే మరి చిన్న చిన్న అప్పులు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మరి ఏం చేస్తారు? స్ట్రెస్‌లోనే ఉండిపోతున్నారు ప్రతి నెల. మళ్ళీ ఇంకొక సాలరీ కోసం వెయిట్ జేస్తారు. బ్యాంక్ యాప్‌లోనో, బ్యాంక్స్‌లలో ఎవరైనా గాని చిన్న అప్పు మీకు ఎలిజిబిలిటీ ఉంది అని లోపల మళ్ళీ అప్పు తీసేసుకుంటాం. సో, ఈ సిట్యుయేషన్‌లో చాలామంది ఉండిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అనంటే, మెయిన్ సిస్టమ్ లేకపోవడం, స్ట్రక్చర్ లేకపోవడం. సో, ద పెయిన్ వచ్చేసేసి మీకు ఆల్మోస్ట్ మీకి ఒక క్లుప్తంగా నేను చెప్పాను. ఎందుకు ఈ పర్టిక్యులర్ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనంటే. సో, మీకీ ప్రెషర్‌లో ఉంటున్నారని మీకు తెలుసు. సాలరీ వస్తుంది, సాలరీ పోతుంది. ఈఎంఐస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎందుకిది జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక రూ. 80,000 మీ సాలరీ మీకొచ్చిందనుకో ఎగ్జాంపుల్‌కి 50,000 కావచ్చు, 80,000 కావచ్చు, రూ. 1,00,000 కావచ్చు. 25వ తారీఖు లోపల మీ సాలరీ అయిపోతుంది. కానీ మళ్ళీ ఒకే సాలరీ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఎందుకనంటే మనకొక స్ట్రక్చర్ లేకపోవడం వల్ల, మనకొక ప్లాన్ లేకపోవడం వల్ల, మనకి కావాల్సిన లైఫ్ గురించి స్పష్టత లేకపోవడం వల్ల. అస్పష్టత అంటే ఏంటి? నా రిటైర్మెంట్ ఫండ్ అంటే ఏంటి? నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అంటే ఏంటి? నా చిల్డ్రన్ మ్యారేజ్ పర్పస్ అంటే ఏంటి? నా వాల్యూస్ ఏంటి? అనే క్లారిటీ చాలా మందికి లేకుండడం వల్ల లైఫ్ జస్ట్ గడిపేచ్చేస్తున్నారు. సో, ఐ వాంట్ యూ టు బి అండర్‌స్టాండ్ ద పెయిన్ ఫస్ట్. ఇది రూట్ కాజ్ ఏంటి మెయిను? మనీ ప్లాన్ లేకపోవడం వల్ల కాదు అనుకుంటున్నారా మీరు? సో, రీజన్ వచ్చేసేసి ప్రతి ఒక్కరు ఒక స్ట్రక్చర్‌ని, ఒక ప్లాన్‌ని, ఒక అథారిటేటివ్ ప్యాటర్న్‌ని మీరు పెట్టుకోలేకపోతే మాత్రం మీ లైఫ్ యాజ్ యూజువల్‌గానే గడుస్తూ ఉంటుంది. ప్రతి నెల సాలరీ వస్తది. సంవత్సరానికి బోనస్ వచ్చిందనుకో వెయిట్ జేస్తారు. ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ మళ్ళీ ఇంకో కొత్త అప్పులు తీసుకుంటారు. మళ్ళీ అదే సిస్టమాటిక్ సాలరీ ట్రాప్, ఈఎంఐస్ ట్రాప్‌లో పడిపోతారు. సో, దానికి మీరు దాని నుంచి బయటికి రావాలి అనంటే ఫస్ట్ మీకు అర్థం గావాలి ఇదెందుకు జరుగుతుంది అని. సింగిల్ అకౌంట్‌లో అన్ని ఎక్స్‌పెన్సెస్ మీరు యూజ్ చేస్తున్నారు కదా!
ప్రతి ఒక్కటి ఒకటే అకౌంట్, అది కూడా శాలరీ అకౌంట్ ఉంటుంది. మహా అంటే ఇంకొక అకౌంట్ ఎక్కడైనా ఓపెన్ చేసి ఉంటారు. కానీ శాలరీ అకౌంట్ వచ్చిన వెంబడే మొత్తం అమౌంట్ అన్ని ఖర్చులు ఫోన్‌పేని లింక్ చేసేసి ఉంటాము, గూగుల్ పేని లింక్ చేసేసి ఉంటాం. ప్రతి ఒక్క ఖర్చు ఒకటే అకౌంట్‌లోనే వెళ్ళిపోతుంది. మనకేం తెలీదు. ఎందుకు పోతుందో తెలీదు. ఎలా ఖర్చులయితున్నాయో తెలీదు. ఈఎంఐస్ కూడా దాంట్లోనే పోతున్నాయి. అన్ని అప్పులు దాంట్లో నుంచే పోతున్నాయి. ఎందుకవుతుందంటే దానికి సేవింగ్స్ నేను ఎంత చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంత చేయాలి? అనేది కూడా క్లారిటీ లేకుండానే జరిగిపోతుంది లైఫ్ అంతా. ఎమోషనల్ స్పెండింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఎందుకు? ఫైనాన్షియల్ క్లారిటీ లేకపోవడం వల్ల. సాలరీ ఈక్వల్ టు స్పెండింగ్ మనీ అనే మైండ్‌సెట్ మాత్రమే ఫిక్స్ అయిపోయినారు చాలామంది. నా సాలరీ వచ్చిందంటే నేను ఖర్చు పెట్టాలి అంతే. నా ఫ్యూచర్ అంటే ఏంటి? నా పిల్లల కోసం ఏంటి? అని చాలామంది ఆలోచిస్తున్నారు గానీ, యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నా ఇన్‌కమ్ చాలా తక్కువుంది అనే మైండ్‌సెట్‌లో ఉండిపోతున్నారు. ఫస్టు మనీకి డైరెక్షన్ లేకపోతే, మనీ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. డిసప్పియర్ అయిపోతుంది. సో, ఆలోచించండి. ఫస్ట్ ఆ డైరెక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోర్ సొల్యూషన్ ఏంటి దీనికి? దీనికి కావాల్సిన మెయిన్ సొల్యూషన్ ఏంటంటే 5 అకౌంట్ సిస్టమ్ అనేది కంపల్సరీ మీకు ఉండాలి. ఆ అకౌంట్ సిస్టమ్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఈ 5 అకౌంట్‌లు మీ లైఫ్‌లో డెఫినిట్‌గా యూ నీడ్ టు బి ఓపెన్. ఫస్ట్ అకౌంట్ వచ్చేసేసి లివింగ్ అకౌంట్. ఇది డైలీ ఎక్స్‌పెన్సెస్. ప్రతిరోజు వారి ఖర్చులు మీకు ఏవైతే జరుగుతున్నాయో అన్నీ ఈ అకౌంట్ ద్వారానే జరగాలి. రెంట్ అయినా, గ్రోసరీస్ అయినా, బిల్స్ అయినా, మీ ట్రాన్స్‌పోర్టేషన్ 2 వీలర్ ఫ్యూయల్ అయినా, 4 వీలర్ ఫ్యూయల్ అయినా ఇది మొత్తం 40-50% మాత్రమే మాక్సిమం ఉండాలి. అంతకంటే ఎక్కువ మీరు సెగ్రిగేట్ చేయకూడదు. సపోజ్ మీ సాలరీ ఇంతొచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌గా. 50,000 మీ సాలరీ అయితే 22,000-25,000 రూపాయలు మాత్రమే మీ నెలవారీ ఖర్చులు ఈ అకౌంట్‌లో ఉండాలి. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అది మీ అథారిటీ. ఫిక్స్. ఇది ఫిక్స్ చేయాలి. ఈ అకౌంట్ సాలరీ క్రెడిట్ అవుతేనే ఇంత బ్యాలెన్స్ మాత్రమే పెట్టుకొని రిమైనింగ్ అంతా వేరే దాంట్లో యూజ్ చేయండి. లేదంటే సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికైనా పెట్టండి ఫస్ట్. ఫస్ట్ టాస్క్ ఇది ఇంపార్టెంట్ మీకు. సెకండ్ వచ్చేసేసి సేఫ్టీ అకౌంట్, ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్ అంటాం దీన్ని. కంపల్సరీగా మెడికల్ ఎమర్జెన్సీ మీ లైఫ్‌లో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినా, లేదంటే ఏమైనా జాబే పోయినా ప్రాబ్లమ్ కదా! ఎన్ని రోజులు మీరు మీ లైఫ్‌లో సాలరీ లేకుండా ఉంటే లీడ్ చేయగలరు? లేదంటే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ ఎంటైర్ సేవింగ్స్, మీ ఎంటైర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్స్ అన్నీ యూజ్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ మీ ఈఎంఐ స్ట్రెస్‌లో ఉండిపోతారు. సో, కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా 3-6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ మీ అకౌంట్‌లో సెపరేట్‌గా ఉండాలి. లేదంటే లిక్విడ్ ఫండ్‌లైనా పెట్టొచ్చు, మ్యూచువల్ ఫండ్‌లైనా పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్ లిక్విడ్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ పెట్టొచ్చు. ఇది మాక్స్ టు మాక్స్ 10-15% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్‌కమ్ తీసి పెట్టాలి. అది నెలకి 6 నెలల 6 నెలల ఎక్స్‌పెన్సెస్. ప్రతి నెల మీకి 30,000 ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి. 20,000 ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయంటే 20,000 ఇంటూ 6 అట్లా. దిస్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మైండ్ మీది ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినా నేను సేఫ్‌గా ఉన్నాను అనే కాన్ఫిడెంట్ మీకు వస్తుంది. సో, ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి అండర్‌స్టాండ్ దిస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ మూడో అకౌంట్ ఏంటి? ఫ్యూచర్. ఇది గ్రోత్ అకౌంట్ అనమాట. గ్రోత్ అకౌంట్ ఎందుకుండాలి? మీరు మీ లైఫ్‌లో సేఫ్‌గా ఉండాలి అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి అనంటే, ఆ పాత్ మీకు తెలిసుండాలి అనంటే, ఫస్ట్ ఇది మ్యాండేట్‌గా ఉండాలి. మీ ఫ్యూచర్‌లో రిటైర్మెంట్ ఫండ్‌కి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈరోజు? నాకెంత కావాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? నా పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎంత కావాలి? ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? నా చిల్డ్రన్ మ్యారేజ్ పర్పస్‌కి నాకెంత కావాలి? నేను ఇప్పుడెంత ఇన్వెస్ట్ చేయాలి? లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలి అనంటే ఫస్ట్ మీకొక విజన్ ఉండాలి తప్పించి, ఆ విజన్ లేకుండా మీరు జస్ట్ లైక్ దట్ లైఫ్‌ని లీడ్ చేస్తే మాత్రం ప్రతిసారి మీరు టఫ్‌గానే ఉంటారు. ప్రతిసారి ప్రెషర్‌లోనే ఉంటారు. ప్రతిసారి మీ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలనుకుంటారు గానీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేదు. సో, మీ ప్రతి నెల ఎంతైతే సాలరీ వస్తుందో 20-30% ఆఫ్ ద సాలరీ కంపల్సరీ గ్రోత్ అకౌంట్‌లో ఉండాల్సిందే. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఆటో డెబిట్‌గా ఉండాలి. రూ. 10,000 ప్రతి నెల అట్ ఎనీ కాస్ట్ మీరు సేవ్ చేయాలి. ఒకవేళ మీరు రూ. 1,00,000 సాలరీ సంపాదిస్తున్నారనంటే 10,000-20,000 ఉండాలి. ఇది మీ మొదటి రూ. 1,00,00,000 జర్నీకి మొదటి అడుగు. సో, ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి అండర్‌స్టాండ్ దిస్. నెక్స్ట్ నాలుగో అకౌంట్ వచ్చేసి ఫ్రీడమ్ అకౌంట్. ఇదెందుకు? మీ డ్రీమ్స్ ఏమన్నా ఉన్నా, మీ లైఫ్ స్టైల్‌లో ఎంజాయ్ ఏమైనా చేయాలనుకున్నా, ఎక్కడికన్నా ఊరికెళ్ళాలనుకున్నా, జర్నీ ఎళ్ళాలనుకున్నా, వెకేషన్స్‌కెళ్ళాలనుకున్నా, ఈ అకౌంట్ నుంచి మాత్రమే యూజ్ చేయాలి. దానికి కూడా ఒక సెగ్రిగేట్ చేయాలి. మీరేమైనా ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటున్నారు, వైఫ్‌తో వెళ్ళాలనుకుంటున్నారు, పిల్లలతో వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకుంటున్నారు. దానికి ఎంత కావాలి అని ముందే ప్లాన్ చేయండి. చాలా మంది నేను చూసాను. లోన్స్ తీసుకొని వెకేషన్స్‌కెళ్తున్నారు. వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరం, 2 సంవత్సరాల వరకు ఈఎంఐలు కండక్ట్ చేస్తున్నారు. ఈఎంఐలకి కన్వర్ట్ చేస్తున్నారు. దాన్ని స్ట్రెస్‌లో ఫీల్ అవుతూ ఉన్నారు. సో, కంపల్సరీ
మీ డ్రీమ్స్ ఏమున్నాయి, మీ కలలేంటి, దానికి కూడా అమౌంట్ సెగ్రిగేట్ చేయాలి. లైఫ్ స్టైల్ గోల్స్ ఏంటి, మీరు కార్ కొనాలన్నా, లేదంటే ఎక్స్ట్రా ఏమైనా మంచి మొబైల్స్ కొనాలనుకున్నా, మీ వైఫ్కి ఏమైనా కొనించాలనుకున్నా, మీ పిల్లలకి ఏమైనా ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీకే ఏమైనా కావాలనుకున్నా, ఏంటివి అవి, దానికి అమౌంట్ ఎంత కావాలి, దాన్ని సెగ్రిగేట్ చేసి కంపల్సరీగా మీరు 5-10% ఆఫ్ ద అమౌంట్ కంపల్సరీగా మీరు ఈ డ్రీమ్స్ ఫండ్ ఫ్రీడమ్ అకౌంట్కి సెగ్రిగేట్ చేయాల్సిందే. చేస్తేనే మీరు క్రిస్టల్ క్లియర్ అనాలసిస్తో ఉంటారు, ఒక పాత్ని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తారు, మీకు రేపు అంటే భయం లేకుండా ఉంటుంది. డ్రీమ్ కోసం మనీ సపరేట్ చేస్తే డిసిప్లిన్ ఈజీ అవుతుందనేదే నా స్ట్రాంగ్ ఫౌండేషన్ థాట్. ఐదవ అకౌంట్ ఏంటి, ఇది కాంట్రిబ్యూషన్ అకౌంట్. అంటే చారిటీ గివింగ్, వేరే వాళ్ళకి ఇవ్వడం. అంటే మనం ఎంత సంపాదించినా అది ఎందుకు, మనం ఎంత సంపాదించినా అనవసరం అని అనిపిస్తుందనంటే, మనం ఎప్పుడైతే సంపాదిస్తున్న మనీని ఎదుటి వ్యక్తి కోసం ఉపయోగించమో, ఎవరికైనా అవసరానికి ఉన్న వాళ్ళ కోసం మనం కొంత అమౌంట్, నేనేం మొత్తం సాలరీ ఇవ్వమని చెప్పట్లేదు, 50%, 60% కాదు ఇవ్వమని చెప్తుండేది. కొంత పర్సెంటేజ్, కొంత మనీ, నెలకి రూ. 100, రూ. 50, రూ. 500, లేదా రూ. 600, మీకు తగిన అమౌంట్, మీరు కోరుకున్న అమౌంట్, మీరు ఇవ్వగలిగే అమౌంట్ ఇవ్వగలిగారు అనంటే, అప్పుడు దానికి మీరు సంపాదించే మనకి సార్థకత. సో, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎవరికైనా, అది మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేదు అనంటే ఎవరైనా కావచ్చు, ఏ రిలీజియన్ అయినా కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి గానీ, లేదు అనంటే అబాండెన్డ్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళకి గానీ, లేదంటే టెంపుల్స్‌కి గానీ, లేదంటే మాస్క్‌కి గానీ కొంత అమౌంట్ ఇవ్వండి. చారిటీ ప్రతి నెల. సో దట్ ద గాడ్ విల్ హెల్ప్ అస్ ఇన్ రిటర్న్. మనమిచ్చే ఒక రూపాయికి రూ. 10 మనకొస్తాయి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ ఫర్ దట్. అప్పుడు జరిగిందనుకో, అప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే మనీ మన చేతిలో నుంచి బయటకి వెళ్తుందో, యాస్ ఎ చారిటీగా హెల్ప్ ఇచ్చిన విధంగా వెళ్తదో, అదే విధంగా ఫాస్ట్‌గా మన లైఫ్‌లో గూడా వస్తుంది. సో, అర్థం చేసుకోండి, చారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చారిటీ ఇవ్వలేదు అనంటే అది ఎంతో కొంత ఇవ్వండి. నేను ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని చెప్పట్లేదు. స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ సో దట్ యూ కెన్ సీ ద రియల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి, వై దిస్ సిస్టమ్ వర్క్స్. ఎందుకు ఈ సిస్టమ్ మీకు వర్క్ అవుతది అనంటే ఎందుకు? ఒకటే అకౌంట్‌లోంచి మీరు యూజ్ చేస్తున్నారంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎక్కడికి పోతుందో తెలీదు, ఎందుకు పోతుందో తెలీదు, ఎంత ఖర్చు పెడుతున్నానో తెలీదు. మంత్‌కి మాత్రం 15 రోజుల్లో, 20 రోజుల్లో మొత్తం సాలరీ అయిపోతుంది. మళ్ళీ ప్రాబ్లమ్, మళ్ళీ ఇంకొక సాలరీ కోసం వెయిట్ చేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే మీకు ఈ సిస్టమ్, ఆ 5 అకౌంట్స్ మీరు పెట్టుకున్నారో, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక డైరెక్షన్ వస్తుంది, ఒక పాత్ వస్తుంది, ఒక పర్పస్ క్రియేట్ అవుతది. ఈ అమౌంట్ నేను దీనికి మాత్రమే యూజ్ చేస్తున్నాను, వేరే దానికి యూజ్ చెయ్యను. ఒకవేళ దాంట్లో బ్యాలెన్స్ మిగిలి ఉంటే దానికి మాత్రమే నేను యూజ్ చేస్తాను నెక్స్ట్ మంత్‌కి తప్ప, మిగతా పర్పస్‌కి మాత్రం ఏ ఏ విషయం, ఎటువంటి కండిషన్ వచ్చినా యూజ్ చెయ్యను అనే క్లారిటీ మీకొచ్చినప్పుడు, అప్పుడు మీ లైఫ్‌లో ఆన్సర్స్ ఒస్తాయి. అప్పుడు స్ట్రెస్ మీకు తగ్గిపోతుంది. అప్పుడు మీ పట్టి ఒక ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంటు మీకు ఒక పర్పస్‌లాగా క్లియర్ అయిపోతే, మీరు హాయిగా, కాన్ఫిడెంట్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. అప్పుడు మీరు, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా కంట్రోల్‌గా ఫీలింగ్‌లో ఉంటారు. యెస్, ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ నౌ. నేను నా ఫ్యామిలీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను టాకిల్ చేయగలను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఐ కెన్ ఏబుల్ టు టాకిల్ ఇట్. అండ్ నా ఫ్యూచర్ కూడా సెక్యూర్‌గా ఉంది. నాకు ఎంత కావాలి, ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ రేట్ ఏంటి, ఫ్యూచర్ ఇన్‌ఫ్లేషన్ ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కెన్ బి సెట్ రైట్. అందుకు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ ఎలా తీసుకోవాలి మీకు ఇంకొకసారి చెప్తున్నాను. ఈరోజు మీరు స్టార్ట్ చేయలేదంటే మరి సేమ్ లైఫ్, సేమ్ సాలరీ, సేమ్ ప్రెషరు, సేమ్ అలాగే ఉంటారు. ఎప్పుడైతే మీరు మీ దగ్గర వచ్చిన అమౌంట్‌ని సెగ్రిగేట్ చేసి ఈ పర్పస్‌కి డివైడ్ చేస్తారో, అప్పుడు మీకు ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతదని చెప్పాను గదా! సో, దానికోసం ఇదొకటి. సాలరీ వచ్చిన రోజే మనీ స్ప్లిట్ చేయడం మంచిది. లేదు అనంటే ఎలాగంటే ఖర్చయిపోతుంది. సాలరీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తది. అప్పుడు మీరు సాలరీని కాదు కంట్రోల్ చేసేది. సో, ఎస్ఐపి అనే సేవింగ్స్ ఆటోమేట్ చేయండి. ప్రతి నెల మీరు అకౌంట్‌లో డెబిట్, ఒకటో తారీఖు, ఐదో తారీఖు మ్యాండేట్ పెట్టండి. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో నుంచి వేరేటట్టు చేయండి. లైఫ్ స్టైల్ అకౌంట్ లిమిట్ ఫిక్స్ చేయండి. ఎంత మీకు లైఫ్ స్టైల్ అకౌంట్ అమౌంట్ కావాలి, దానికొక్కటి మీరు ఫిక్స్ చేశారనుకోండి, మీకి కోరుకున్న జీవితం మీకు డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి వస్తుందనేది స్ట్రాంగ్‌గా నేను నమ్ముతాను. అలాగే ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. ఎక్కడికి నా డబ్బులు పోతున్నాయి? ఎంత అమౌంట్ నేను ఖర్చు పెడుతున్నా? ప్రతిరోజు నేను ఏ ఏ ఏ విషయాల మీద ఖర్చు పెడుతున్నా? ఏ సందర్భంలో ఖర్చు పెడుతున్నా? అని మీరు రివ్యూ చేయగలిగితే అప్పుడు మీకు ఆన్సర్స్ వస్తాయి. సాలరీ వచ్చిన డే 1లో స్ప్లిట్ చేస్తే మంత్ ఫుల్ కంట్రోల్‌లో ఉంటుంది. లేదు అనంటే అదే ప్రెషర్, అదే హెడ్‌ఏక్, అదే స్ట్రెస్‌లో ఉండిపోతారు. సో, కామన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు చాలామంది? ఈ మిస్టేక్స్ చూస్తే మీరే నేనేనా చేస్తుంది అని అనుకుంటారు. ఎందుకనంటే ఆల్ మనీ ఇన్ వన్ అకౌంట్,
కదా! ఒకటే అకౌంట్‌లో సాలరీ ఒకటే చాలా మందికి 100 మందిలో 90 మందికి ఒకటే అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్‌లోనే అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సో, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా తక్కువుంటాయి. కొంతమందికైతే అసలే ఉండవు. కొంతమంది ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాన్ని కూడా విత్‌డ్రా చేసేస్తుంటారు. ఎమోషనల్ స్పెండింగ్స్ అవుతూ ఉంటాయి. సో, లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ అవుతుంటది. ఫోన్ కొనుక్కోవాలా, కార్ కొనుక్కోవాలి, బంగారు కొనుక్కోవాలి, అది కొనాలి, ఇది కొనాలని చేసేస్తూ ఉంటారు. ఇన్‌కమ్ పెరిగినా స్ట్రెస్ మాత్రం తగ్గట్లే. సిస్టమ్ మారకపోతే మాత్రం ఇది కుదరదు. సో, ఇటువంటి మిస్టేక్స్ చాలా మంది చేస్తా ఉన్నారు. సో, మీకి వచ్చే రిజల్ట్స్ ఏంటి? ఈ సిస్టమ్ మీరు ఫాలో అవుతే 3 నెలల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్, మీ సేవింగ్స్ మీ కళ్ళ ముందరే గ్రో అవ్వడం చూస్తారు. మీ స్ట్రెస్ రెడ్యూస్ అవుతది ప్రతిరోజు. మీ అప్పులు గూడా కంట్రోల్‌లో ఉంటాయి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయగలను అని. సో, సాలరీ ఈక్వల్ టు వెల్త్ టూల్ అవుతుంది తప్పించి, సాలరీ ఒకటే నా బర్డెన్ కాదు అని అప్పుడు మీరు ఫీల్ అవుతారు. సాలరీ అనేది ఒక చాయిస్ మాత్రమే ఉంటది తప్పించి, అది మ్యాండేటరీ కాదని మీకు అర్థమవుతుంది. సో, మనీని మేనేజ్ చేస్తే లైఫ్ మేనేజ్ చేసినట్టు స్ట్రాంగ్‌గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, ఎప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుందో, అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు అన్న నమ్మకం మీకి పెరుగుతుందనేదే నా కాన్ఫిడెన్స్. సో, మీకు సాలరీ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు. వచ్చిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా యుటిలైజ్ చేస్తున్నాము, యుటిలైజ్ చేస్తున్న దాన్ని మన లైఫ్‌ని మనం ఎలాగా గడుపుతున్నాము, దాన్ని మన ఫ్యూచర్ కోసం ఎలా యుటిలైజ్ చేస్తున్నాము, కన్సిస్టెంట్‌గా కూడా పాసివ్ మనీని ఎలా జనరేట్ చేయాలి వచ్చిన ఇన్‌కమ్‌తో అని ఎప్పుడైతే మీకు అర్థమవుతదో అప్పుడు మన ఆన్సర్స్ వస్తాయి. సో, ఈ వీడియోతో మీకు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెసు, దాని మైండ్‌సెట్టు, ఎందుకు మీకు 5 అకౌంట్‌లు ఉండాలి, ఆ 5 అకౌంట్‌లు ఉండడం వల్ల మీకు జరిగే లాభం ఏంటి, మీరు చేయకుంటే దానికి గల కారణంతో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని నష్టాలేంటి అని మీకు క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ ఇచ్చాను గదా! సో, ప్లీజ్ అర్థం చేసుకొని మీరు దీనిపైన వర్క్ చేస్తారనే నేను కోరుకుంటున్నాను. సో, మీరు చేస్తారు గదా! సో, ప్లీజ్ షేర్ దిస్ పర్టిక్యులర్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధంగా చెప్పండి. సో దట్ దే విల్ ఫీల్ హ్యాపీ. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మీరు ఏమి నేర్చుకున్నారో ఆ విషయాల్ని కింద క్లుప్తంగా మీరు రాశారు అనంటే నేను దానికి చదివి రివర్ట్ కూడా ఇస్తాను. థాంక్ యూ సో మచ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నేనొక లైవ్ ఆన్‌లైన్ ఈవెంట్‌ని కండక్ట్ చేస్తున్నా. అది అదేం ఈవెంట్ అంటే, ఒక సాలరీ, ఒక సిస్టమ్, మీ మొదటి ₹1,00,00,000 బ్లూ ప్రింట్. మీరు ఎక్కడున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడి నుంచి ఎక్కడికెళ్తారు అనేదే ఇంపార్టెంట్. ఫైనాన్స్ పరంగా, వెల్త్ పరంగా. ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించాలి, ఎలా సాధించాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలనే క్రిస్టల్ క్లియర్ స్టెప్స్‌ని, పాత్‌ని, సొల్యూషన్‌ని నేను లైవ్ ఆన్‌లైన్ సెషన్‌లో ఇస్తున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. క్లిక్ చేసి రిజర్వ్ చేసుకోండి. సో దట్ మనం ఆన్‌లైన్‌లో కూడా ఆన్‌లైన్ ఈవెంట్‌లో కలుద్దాం. అక్కడ మీకు క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ మీకిస్తాను. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఫాలో ఇట్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మీ మధు కొడిదల, ఫైనాన్షియల్ పీస్ స్ట్రాటజిస్ట్, ఆథర్ ఆఫ్ ద బుక్ ద వెల్త్ ఫ్రీక్వెన్సీ కోడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.